వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్ పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఫౌండర్ అన్వర్ బాషా ఆదేశాల మేరకు డ్రైవర్స్ డే దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే. డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత, డ్రైవర్ ఐక్యత. జై డ్రైవర్, జై డ్రైవర్ అసోసియేషన్, ఓడిలాలి, ఓడిలాలి. జై జై డ్రైవర్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. డ్రైవర్లను గుర్తించాలి, గుర్తించాలి, గుర్తించాలి. పడదు నాకు ఉండే కదా, మర్తాయి మర్తాయి డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే, హ్యాపీ డ్రైవర్స్ డే. హ్యాపీగా మన డ్రైవర్స్ డేని, మన పండుగని అంతా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి. అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాం. హ్యాపీగా స్పీడ్ పెడుతూ హ్యాపీ డ్రైవర్స్ డే చెప్పుకుంటానా? ఓకే. తీసుకోండి. ఓకే. నా తోటి డ్రైవర్లకు డ్రైవర్స్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీన డ్రైవర్స్ డేగా ప్రకటించుకున్నాము. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ఈ దినమున ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో డ్రైవర్స్ డే జరుగుతూ ఉంది. మన యూనియన్ లీడర్స్ అందరూ ప్రతి రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. కాబట్టి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ అనేటువంటి కర్నూలులో ఈ విధంగా మేమందరం కలిసి డ్రైవర్ల పండుగగా జరుపుకుంటాం. డ్రైవర్స్ డే గురించి మీ అందరికీ వందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే డ్రైవర్స్కు గుర్తింపు కావాలని చెప్పేసి డ్రైవర్స్ చేస్తున్న కష్టానికి గుర్తింపు లేదు. కాబట్టి వారికి ఒక డే అనేది ఉండాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఎస్ అన్వర్ బాషా అన్న గారు పిలుపు మేరకు మేము సెప్టెంబర్ 1వ తేదీన డ్రైవర్స్ డేగా ప్రకటించుకున్నాం. కాబట్టి జరుపుకుంటున్నాం. ఇది మా డ్రైవర్ల పండగ. కాబట్టి డ్రైవర్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక డ్రైవర్ చేసే వృత్తిని గౌరవించాలని, డ్రైవర్ని గౌరవించాలని, వారి పనిని గుర్తించి వారికి తగిన అర్హత విలువని ఇవ్వాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున
ప్రతి ఒక్కరము వారికి వినతి పత్రాలు ఇస్తూ మా డ్రైవర్లను గుర్తించండి సార్, మా వారికి ఒక డ్రైవర్స్ డే ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రకటించి మేము ఏర్పాటు చేసుకున్న డ్రైవర్స్ డే. ఈరోజు శుభ సందర్భం ఏమిటంటే మా డ్రైవర్లకు అందరికీ పండగ దినం. కాబట్టి డ్రైవర్స్ కూడా ఈ లోకంలో, ఈ రాష్ట్రంలో కూడా, ఈ దేశంలో కూడా మనుషులే. వారిని మనుషులుగా గుర్తించండి. వారు చేస్తున్న కష్టానికి ప్రతిఫలంగా వారిని గుర్తించండి. వారికి ఏం అవసరం లేదు, వారిని మనిషిగా గుర్తిస్తే చాలు, వారి పనులను గౌరవిస్తే చాలు, వాళ్ళు మనుషులుగా. కాబట్టి ఈ దేశంలో ఏ పని జరగాలన్నా రాష్ట్ర పిఎం నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరూ వారి రాష్ట్రాలు నడపాలన్నా, ప్రజలు వారి నిత్యావసరాలు వారికి చేరాలన్నా డ్రైవర్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి శ్రమ కష్టపడి చేస్తున్న డ్రైవర్కు గుర్తింపు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటున్నాము, చేతులెత్తి సవినయంగా కోరుకుంటున్నాం, మా డ్రైవర్స్ని గుర్తించండి. మా డ్రైవర్స్ యొక్క డ్రైవర్స్ డేని పెద్ద పెద్ద లీడర్లు కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా మేము కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాము. అలాగే ప్రతి గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డ్రైవర్స్ డేని మేము హ్యాపీగా జరుపుకుంటున్నాము. మాకంటూ ఒక డేని ఇవ్వాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా కోరుచున్నాము. ఇదన్న విషయం. మరొకసారి నా పేరు మహేష్, నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో ఆర్గనైజ్ సెక్రటరీ. కాళేశ్వరం ప్రాజెక్టుపైకి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ పిలుపు మేరకు దేవరపుల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు, జిల్లా నాయకులు పల్ల సుందర్రామరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రెబెల్ దయాకర్ రావు మాట్లాడారు. కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ ఒక్క ఈగ వాలినా రేవంత్ రెడ్డిని ఉరికించుకోరా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడినప్పుడు మీరు కూడా నోరు తెరవాలి. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, నోరు తెరవకుంటే బాగుండదు. సిగ్గు శరీరం లేకుండా మాట్లాడతాడు. మళ్ళా రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడింది, కేసీఆర్ జైల్లో పెట్టారట, మీరు జైల్లో పెట్టారట. మీరు జైలు వేసినోడు కేసీఆర్ జైల్లో బిడ్డ అంటారు. కాళేశ్వరం ఎవరి కోసం కట్టాడా? మన కోసం పెట్టాడు. ఇలా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు తాగుతానంటే కాళేశ్వరం నీళ్ళే. ఇలా వరద తీరుగా మన చెట్టాము నీళ్ళే, రాష్ట్రమంతా చెల్లు నీళ్ళే అంటే కాళేశ్వరం నీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మీకు తెలుసు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ పడితే చుక్క నీళ్లు రాలే, 5 ఏళ్ళు కాలువల చెట్లు వచ్చినాయి. కర్నూలు జిల్లా కర్నూలు రూరల్ తహసీల్దార్ టి రమేష్ బాబు కలెక్టరేట్ సమాచార భవనం వద్ద పాత్రికేయ గణపతి వినాయకుడిని దర్శించుకుని సమస్యల పరిష్కారానికి ఆత్మవిశ్వాసంతో మహాదేవుని ప్రార్థించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టి రమేష్ బాబు మాట్లాడారు. श्री परमेश्वरी शुभे शुभेणमूर्ते राज्यपराते श्वेतवराहकल्पे वस्तमंतरे कलुगे प्रदंपादे जंबोद्वीपे विशैल शैशान्य प्रदेशे कृष्णा गोदावरी प्रदेशे कर्नूल नगर प्रदेशे कर्नूल जिला कलेक्टर काम्प्लेक्स प्रदेशे पात्रिकेय गणपति विनायक मंडप प्रदेशे वासरस्थानं श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वर्ष ऋतु नवमी तिथौ इंदु वासरे सायं संध्या समये शुभ तिथौ गोत्र भविष्य आर्य गोत्र भविष्य लक्ष्मी नारायण नामदेश मानसा नामदेश निशिता नामदेश प्रणविश नामदेश रमेश बाबू नामदेश कलावती नामदेश श्वेता नामदेश सिंधु नामदेश ममानुकोण्डि सा कुटुंबश्च पलकंड क्षेम स्थैर्य विजय वीर ऐश्वर्य आरोग्य आयुः अवृद्धक्तम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ
सिद्धर्थम शीघ्रमे मनोवांच फलसिद्धर्थम उद्योगादि उद्यक्तम सकल दोष निवारणार्थम यथाशक्ति श्री महा ओम श्री महागणपतिदेवताभ्यः तदंगर्षे कलशाराधनं कर्षे कलशं ओम कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रनमः मूले तत्र स्थितो ब्रह्मोद्यमात्रिगुणः सुन्दरः ऋग्वेदो यजुर्वेदो सामवेदो धर्वणः अङ्गैश्च कलशामृतमस्तः आयन्तु श्री महागणपति पूजा तन्दुर्दक्षकारकः गंगे जमुने च गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरु देवतानां संरक्ष पूजा द्रव्याणां संरक्ष पूजा द्रव्याणां संरक्ष अंध श्री महागणपति देवता आत्मानां संरक्ष भक्तानां संरक्ष अंध श्री महागणपति देवता यदा प्रभा निर्विघ्न गुरु मे देव सर्व कार्येषु सर्वथा समर्पिंచి ओम श्री महागणपति देवताभ्यः ध्यायामि ध्यानं समर्पयामि आवाहनं समर्पयामि ఇద్దరు ఒకటే ప్రజల కోసం స్వామి ఒక నిమిషం స్వామి ओम पदे पदे भावहं भावकर्माणां भावात्म भावसं अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम संपूर्ण सिद्धि महागणाधिप प्रसाद सिद्धि स्वामी चिप्पी इट्ला पट्टुकोंడి दीर्घायुष्मान भव मनोवांचा फलसिद्धिरस्तु आरोग्यमस्तु ऐश्वर्यमस्तु सकलाभीष्ट दीर्घायुष्मान भव मनोवांचा आरोग्यमस्तु ऐश्वर्यमस्तु सकलाभीष्ट సకల దోష తొలగాలని दीर्घायुष्मान भव मनोवांचा స్వామి సకల దోష తొలగాలని सकलाभीष्ट सिद्धिरस्तु అంటే అమృతయని सकालमुद्दहन्नं सर्वनिवारणं सर्वैश्वर्यं श्री महागणपति पादुकं पावनं सेवनं शुभं పట్టుకొని నిలబడు రా బాబాయ్ నిల్చో ఐఎన్పిఆర్ మరియు మన మీడియా మిత్రులు అందరూ కూడా మట్టి గణపతిని ఆవరణలో ప్రతిష్ఠించడం 9 రోజుల పాటు పూజించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం ఆ పూజలో ఈరోజు నాకు మరియు మన డివిజనల్ మేనేజర్ గారికి పాల్గొనడానికి మాకు అవకాశం తెలియజేసుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. రమేష్ బాబు, తహసీల్దార్, కర్నూలు రూరల్ మండలం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, చంద్రశేఖరరావు, అసౌద్దీన్ ఓవైసీ 2 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు 2 రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలి. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి.
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై అంతర్జాతీయ నిపుణుల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. అనూహ్య సవాళ్లను అధిగమిస్తూ ప్రత్యేకించి వానాకాలంలోనూ సాగిన నిర్మాణ పనులను వారు ఘనంగా ప్రశంసించారు. ఇది రాష్ట్రాల ప్రజల ఆశలకు, ప్రాజెక్టు భవిష్యత్తుకు ఉత్తమమిచ్చే పరిణామం. Where the mighty Godavari flows with timeless grace, a marvel of modern engineering is rising. The Polavaram project in Andhra Pradesh is not just an infrastructure endeavor. It is a bold reflection of India's ambition, reshaping the future while setting new global benchmarks. Recently, an international panel of experts from the USA and Canada, along with Polavaram Authority Secretary Raghuram and Central Water Power Department Deputy Commissioner Gaurav Singhal and other senior engineers reviewed the project. Their verdict: unanimous praise. From execution, efficiency to adherence to Indian standard codes, the project team's performance stood tall, even against the fury of peak monsoon floods. Over 3 days, the expert delegation inspected critical components like the diaphragm wall at Gap 2, the earth-cum rockfill dam at Gap 1, the buttress dam, advanced soil strengthening works and the intricate dewatering systems. At the heart of it all lies the 1400-meter long, 1.5 meter wide diaphragm wall, an engineering marvel being built with an innovative plastic concrete mix. Designed to fortify the dam's foundation, it's progressing steadily even in the face of relentless floods. This recognition isn't just about concrete and steel. It is about the spirit of the Polavaram team, engineers, workers, planners who rise to every challenge with resilience, precision and innovation. MEIL is proud to be a part of this historic journey. The scale is massive and the impact is immeasurable. Once completed, Polavaram will redefine water management and energy generation in Andhra Pradesh, empowering millions, driving development and securing the future. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై సిబిఐ అక్రమ కేసును ఖండిస్తూ దేవరపల్లి చౌరస్తాల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ అంటేనే మోసం, ఇలాంటి అసమర్థ పాలనలో కాళేశ్వరం పైన కుట్ర చేస్తుంది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 141 టీఎంసీల స్టోరేజ్. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక బ్యారేజీలోని 3 ఫిల్టర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్ట. అబద్ధాలతో స్థానిక ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలలో ఏదో దాటించుకోవాలని ఆలోచన చేస్తారు. ప్రజలను తెలియదక్కువగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ కోటేశ్వరుడే తిడతాడు. ఇప్పుడు తప్పు చేసిన వాడు చెంపలేసుకుంటారు ఆడవాళ్ళు, ముగ్గురు. మేము ఓడిపోయినంత బాధ కంటే ఎక్కువ ప్రజలు బాధపడుతున్నారనే బాధ ఎక్కువ. చాలా మంది ఇంతకుముందు సుందర్ చెప్పినట్టు ఊరికెందుకు తిరుగుతానని జనం అంటారు. కానీ కార్యకర్తలకు యువకులు ఆశ పెట్టాడు, మహిళలకు ఆశ పెట్టాడు, కూలీలకు ఆశ పెట్టాడు, పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా కులం బంగారు ఇస్తారు, వాళ్ళకు ఆశ పెట్టాడు. ముసలిలో 2004 కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నమస్తే. जोहार వైఎస్ఆర్, 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 వైఎస్ఆర్
జోహార్ జోహార్ हमारा है हमारा है हमारा है లేదు రైతులకు వర్షాలు వచ్చాయి పంటలు బాగుపడతా అని చెప్పేసి ఆలోచన ముందుకు పోతా ఉంటే ఎక్కడ కూడా ఎరువుల కొరత. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలో అమ్మఒడి కానీ ఒక అడుగు ముందుకేసాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, విద్యా వసతి విద్యార్థులను ఇచ్చాడు. అదే కాకుండా వైద్య పరంగా కూడా పేద ప్రజలకి ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం 2 లక్షలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలు చేశాడు. ఇది ఎవరి కోసం చేశాడు? పేద ప్రజల కోసం. ఆ రోజు ఏదున్నా కూడా ఇలాంటి పార్టీనే మన వాళ్ళు మనమే స్పందిస్తా ఉన్నాం, ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి ఎవరు లేదని చెప్పేసి కూడా ఎప్పుడు జరుగుతాం. ఏదున్నా కూడా ఈమెకి న్యాయం చేసడానికి ఎవరమ్మనేది ములుగుంద మాలూరు తాలూకా ఏమది. ఇలాంటి వాళ్ళు మన తాలూకాలో ఎంతమంది ఉన్నారో, మన మండలంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇంకా దాదాపుగా ఆదంలోనే ఎన్ని పోయినాయి కూడా విషయాలు తెలుసుకొని మొన్న పోయింటే 560 పోయినాయని చెప్పారు మన మండల పరంగా, దీంట్లో మన టౌన్లో అని చెప్పేసి 428 టౌన్లో పోయినాయి. అదే కాకుండా గ్రామాల్లో కూడా ఎన్ని పోయినాయని కూడా విచారించి గ్రామాలకు పోయి టౌన్లో వాళ్ళతో కలిసి తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి కూడా అది చెప్పిన తర్వాత నమస్కారం. సార్ సార్ నమస్కారం. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మైనార్టీలు, అడ్వకేట్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్ గారు, ఎమ్మెల్సీ గారు, ప్రముఖులంతా కూడా పాల్గొనడం జరిగింది. బీసీసీ, ఎస్సీ, మైనార్టీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదున్నా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రతి పేద గుండెల్లో నిలబడిపోయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదున్నా కూడా ఏం ఆలోచన చేసినా కూడా రైతుల గురించి, పేదల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించే చేసేవాడు. మళ్ళా మహిళల పరంగా కూడా పావుల రుణాలు ఇచ్చి ఆ రోజుల్లో ఆయన ఒక వెలిగినాడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎలాంటి సమస్య లేకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రంలో ఆటోలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగించేటువంటి ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారని ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ, అఖిలపక్షం, ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం అని చెప్పి మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతారు, అప్పుడప్పుడు నిజాలు మాట చేస్తూ ఉంటాడండి. చాలా అరుదుగా స్త్రీశక్తి పథకం చేసినందుకు మేము ఆయన్ని అభినందిస్తూ, మరి ఏంటంటే ఈ పథకం పెట్టడం వల్ల ఏదైతే ఆటో డ్రైవర్లు
ఉన్నారో ఆటో ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ సీతానగరంలో ఆటో సర్వీస్ చేసుకుని, కోరుకొండ ఆటో సర్వీస్ చేసుకుని రాజమండ్రి సిటీకి తీసుకొచ్చారు. ఇవాళ లేడీస్ ఎవరు కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేదు, అందరూ బస్సుకి వచ్చేస్తున్నారు ఇక్కడ బజార్ చేయాలంటే. మరి వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నెలకి ఒక 10,000 రూపాయలు ఈ ఆటో ఓనర్స్కి, డ్రైవర్స్కి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఆల్రెడీ ఒక లెటర్ పంపించడం జరిగింది కలెక్టర్ గారికి, సీఎం గారికి కూడా. మరి దాని మీద సరైన స్పందన లేదు. గతంలో సీఎం గారు చెప్పారు ఒక 15 రోజుల లోపల నేను ఆటో డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేస్తాను, వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పాడు. కానీ ఆయన ఏం చూడలేదు. 15 రోజులు ఎప్పుడు దాటిపోయింది. మేము ఈవేళ ఆటో వాళ్ళందరినీ తీసుకొచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. కానీ ఏంటంటే పోలీసు వారు మరి ప్రతి స్టాండ్కి వెళ్ళి, ఇప్పుడు మనకి ఇంచుమించు అన్ని స్టాండ్ల దగ్గర వినాయక చవితి జరుగుతుంది. ప్రతి స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెక్షన్ 130 ఉంది ఇవాళ సిటీలో. ఎవరైనా కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆటో చీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. దానివల్ల ఆటో కార్మికులందరూ కూడా బెదిరిపోయి రావడానికి ఇక్కడ చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఒకసారి ఆటో సీజ్ చేస్తే మళ్ళీ వదలాలంటే మనకి అందరికీ తెలుసు దానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో. దాని గురించి ఆటో కార్మికులందరూ కూడా భయపడి రావడానికి వెనుకంజ వేశారు. అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి, మరి ఈవేళ ఇంకా మనకి సబ్ కలెక్టర్ గారు ఆయన రాలేదు కాబట్టి ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఆవిడ క్లియర్గా చెప్పారు, నేను కలెక్టర్ గారికి పంపిస్తాను, అక్కడి నుంచి సీఎం గారికి ఇది వెళ్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ కాపీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.